హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేస్తే మన ఛానల్ వచ్చే ట్రెండింగ్ వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. మిస్ చేసుకోకుండా మన ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సో వీడియో నచ్చినట్టుగా అంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. వీడియోకి అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో అయితే ఎవరికైనా వీడియో ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇప్పుడైతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడైతే గ్రూప్స్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఫస్ట్ అయితే ఇక్కడైతే ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కన్ఫిల్లోకి వెళ్ళి స్టార్ట్ సింబల్పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే మీరు ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని సో బ్యాక్ అయితే వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వచ్చి స్కేల్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫ్రేమ్కి తగ్గట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకొని ఇమేజ్ని అయితే అడ్జస్ట్ చేసుకున్నాం. బ్యాక్ అయితే వచ్చి మళ్ళీ ఇంకో గ్రూప్ పై ట్యాప్ చేసి ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి వచ్చి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వచ్చి అడ్జస్ట్ అయితే చేసుకోండి. స్కేల్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ చేసుకున్నాం. బ్యాక్ అయితే వచ్చి మళ్ళీ ఇంకో లేయర్ పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వచ్చి మీ నచ్చిన ఇమేజ్ అయితే కరెంట్ ఫీల్డ్లోకి అయితే వచ్చి మీ నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక స్కేల్ ఆప్షన్పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేసినాక ఇంకో లేయర్ పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్కేల్ ఆప్షన్పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకొని ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ అయ్యేటట్టు అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో చూసా కదా, ఇప్పుడైతే అన్ని లేయర్స్కి అయితే ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకున్నాం కదా. సో కొంచెం పక్కకి అయితే స్క్రోల్ అయితే చేయండి ఫస్ట్ అయితే. సో ఇక్కడైతే ఇంకో గ్రూప్ కనిపిస్తుంది కదా, దానిపై కూడా ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ సింబల్పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాం. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి ఆ స్కేల్ ఆప్షన్పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకొని ఫ్రేమ్కి తగ్గట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటే ఇంటర్ఫరెన్స్ అయితే వస్తుంది. మళ్ళీ ఇంకో గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ సింబల్ క్లిక్ చేసి ఇంకొన్ని ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో మీకు కావాలంటే స్కేల్ ఆప్షన్పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇంకో గ్రూప్ కనిపిస్తుంది కదా, దానిపై కూడా ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో చూసా కదా, చాలా అంటే చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఆ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వచ్చి స్కేల్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో స్క్రీన్ మీద కనిపిస్తుంటే చాలా అంటే చాలా సింపుల్గా అయితే మీ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ అయితే వచ్చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇమేజెస్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తున్న 4 లేయర్స్ దాకా ఉన్నాయి, వాటికి కూడా సేమ్ ఇలానే అయితే యాడ్ చేసుకున్నాక పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.